హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. పొటాటో అంటే పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా. ఎగ్ వేసాం కాబట్టి మంచిది. 4 చిన్న పొటాటోస్ తీసుకున్నాను. చెక్కు తీసి పచ్చి ముక్కలు కోసుకుని పెట్టుకోవాలండి. పచ్చివేను ఆ ముక్కలు పెద్దగా కోసుకోవాలి. ఆ ముక్కల్లో ఈ ఎగ్ కొట్టి వేసుకోవాలి. ఆ ఎగ్ అంతా కూడా ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోరు రైస్ ఫ్లోర్ వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఆ కార్న్ ఫ్లోర్ వేసి మళ్ళీ కలపాలి. ఆ ముక్కలకి పట్టాలన్నమాట. ఆ ఫ్లోర్ అంతా కూడా పిండి బాగా కలిపి రైస్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలన్నిటికీ కూడా ఈ పిండి పట్టాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి. మనం ఆయిల్లో వేసేసరికి పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారండి. అందులో సాల్ట్ వేసాను, కారం, పసుపు, పెప్పర్ పౌడరు అవన్నీ కూడా ఆ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలపాలండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీరు స్నాక్ ఐటెం లాగా కూడా తినేస్తారు. చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవాలి. ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ సెగలో పెట్టుకుని వేయించుకోవాలండి. అలా ఒకటి వేసుకోవాలి. అంటుకోకుండా వస్తాయి అన్నమాట పొడి పొడిగా. మీరు ఆయిల్ ఎక్కువ సెగ పెట్టి మీరు త్వరగా పని అయిపోతుంది అని వేస్తే పైన కలర్ వచ్చేస్తాయండి, లోన దుంప వేగదనమాట పొటాటో. అందుకని లో ఫ్లేమ్ కానీ లేదంటే మీడియంలో కానీ పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. ఎక్కువ సెగ పెట్టొద్దు. మంచి కలర్ రావాలి. అదిగో చూడండి, ఇప్పుడు నేను తీసాను కదా, ఆ కలర్ రావాలి. ఆ కలర్ వస్తేనే మీకు క్రిస్పీగా వస్తాయి. రైస్ ఫ్లోరు కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి బాగా క్రిస్పీగా ఉంటాయండి. అలా ఉండాలి. ఒకటి పొడి పొడిగా పడుతున్నాయి చూడండి, అంటుకోకుండా. సెగ మాత్రం తక్కువ సెగ పెట్టుకుని వేయించుకోవాలి. స్నాక్ ఐటెం లాగా తినొచ్చండి. లేదంటే పప్పుచారు కానీ అట్లా రసం కానీ పెట్టి మీరు ఇలా వేయించి ఇచ్చారనుకోండి, పిల్లలు పేసి పెట్టకుండా తింటారనమాట. పొటాటోని బాగా లైక్ చేస్తారు కదా పిల్లలు. ఇలా ఇస్తే స్పైసీగా ఉండి బాగా తింటారండి. 2 పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేయించి వేశాను. పైన మళ్ళీ కొద్దిగా సాల్టు కారం చల్లుతాం కదండి, బాగుంటాయి. అదిగో సౌండ్ చూడండి ఎంత గలగలా వచ్చినాయి అంటే కరకర వచ్చినాయి అనమాట. బాగా క్రిస్పీగా వేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయండి. వేడివేడిగా తినేయాలి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. కొద్దిగా సాల్ట్ వేసుకుని కొంచెం కారం వేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకున్న స్పైసీగా ఉంటాయి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. అదిగో చూడండి ఎంత బాగా వేడిగా తింటే సూపర్గా ఉంటాయండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.